శిక్షించే దేవుడు కాబట్టి మీరు చిన్న నుంచి నేర్చుకున్న ప్రతిదీ కూడా దేవుని భయభక్తులతో దేవుడు గొప్పవాడు కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా శిక్షిస్తాడు అనే భయంతో ఉండాలి. దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. జాగ్రత్త దేవుడు చేసుకుని దేవుడితో లేదని దేవుడు ద్వారా దేవుడు గొప్పవాడు. మనకి దేవుడితో కలుస్తున్నాడు. నీవు దేవుని గెలవకపోతే దేవుడు ఉండకపోతే దేవుడు శిక్షిస్తాడు. అది కూడా పెట్టుకోవాలి. మరి నువ్వు ఆస్తిలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావు. లేదు నాకు కంప్లైంట్ ఇచ్చారు, నువ్వు శిక్షించబడతావు కాబట్టి నీవు తప్పులు చేయకుండా ఎప్పుడు కూడా దేవునితో ఉండు. చిన్న చిన్న తప్పులు అసలు చేయాలి. ఓపు గారికి కోపం వచ్చిందా? పోగొట్టే తిరగల పెంచలేగా దేవుని కొరకు సువార్త చేయడానికి జీవించుకున్నావా? దేవుని పరిచయం చేయడానికి నువ్వు రౌసులుగా ఉంటూ మన సిద్ధాంతాలను పిల్లలతో
బోధిస్తూ ఉండాలి. కనుక నువ్వు తీసుకున్న బాధ్యతను సక్రమంగా నిర్వహించు. వెళ్ళండి. అదృశ్య పెన్ను. నేను తెలుసుకున్న ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. రక్షణ అనేది దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఓకేనా స్టూడెంట్స్? ఈ విషయాన్ని నేను అందరికీ తెలియజేయాలి. పాపాలు పోవాలి అంటే తీసుకోండి, 5,000 ఇవ్వండి. పాప పరిహార పత్రిక కొనండి, ఒక 5,000 ఇవ్వండి. మీ పాపాలన్నీ పోతాయి. పాప పరిహార పత్రిక కొనండి, 5,000, 5,000. ఇది మనం గోపాల్ దగ్గర పెడదాం. గోపాల్ ఏం చెప్తారో వెళ్దాం. మరి ఇక్కడ చూస్తే 95
ఇక్కడ పాప సర్టిఫికేట్ ఇస్తానండి. పాప పరిణామం ఏమీ లేదు. ఆ పద్ధతి అమ్మద్దు అని చెప్పేసి మన లోకల్ చెప్తూ ఉన్నారు. వాడెవడో మీరు సిద్ధాంతాలు కాదంటారు. మన లాక్కోండి లేదా వాళ్ళు పనిచేయండి. మీరు మతబద్ధంగా మీరు వెళ్ళి మన పక్షాన ఇదిగో ఈ మత బహిష్కరణ చేస్తున్నాం ఇవ్వండి. వెళ్ళండి మన మతం వెళ్ళండి. Yes, I am here. అవును, పోపు, పాప పరిణామం లేదని చెప్పేసి అన్నావు. ఇప్పుడు పోపు గారు నిన్ను మత రక్షణ పరిణామం అని చెప్పేసి పంపించారు. లేదంటే మాకు నేను చేసే వర్క్స్ అన్ని కరెక్ట్. నేను చేయను. మాకు మత పరిష్కరణ. చాలా చాలులే పక్కన పడేదాన్ని కాలిపోయిందట్టే అది కింద పడే మత పరిష్కరణ పత్రాన్ని మార్టిన్ లూథర్ గారు కాల్ చేసేసారు. ఫ్రెడరిక్ అనే వ్యక్తి మార్టిన్ లూథర్ గారిని ఒక గుహలోకి భద్రపరిచారు. ఇక్కడ మార్టిన్ లూథర్ గారు తర్వాత మార్టిన్ లూథర్ గారు ఆ గుహలో న్యూ టెస్టిమెంట్ని జర్మనీ భాషలో ట్రాన్స్లేట్ చేశారు. మార్టిన్ లూథర్ గారు మొత్తం చెప్పాలనుకున్న సందేశం ఏంటి అంటే ఫైనల్గా మార్టిన్ లూథర్ గారు చెప్పాలనుకున్న విషయం by word alone, grace alone, faith alone, to Christ alone, glory to God alone. This is final Martin Luther said. Further information is not Martin Luther, but the Lord is Martin Luther. Finally, conclusion. ఈ విధంగా మార్టిన్ లూథర్ గారు మన యొక్క దేవుని యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది తెలుగులో వాక్యము అది తెలుగులో చెప్పాలి. వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, వాక్యము మాత్రమే వాక్కు వాక్కు ద్వారా మాత్రమే గ్రేస్ ఆయన చేస్తారు. గ్రేస్ కృప ద్వారా మాత్రమే, తర్వాత విశ్వాసం ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే, దేవునికి మాత్రమే మహిమ కలగాలి. ఎస్